previous day, which means last class. So last class lo manam we discussed 1919 యాక్ట్ డిస్కస్ చేసుకొని సైమన్ కమిషన్ గురించి మాట్లాడుకొని సో ఎట్ ది సేమ్ టైం కమ్యూనల్ అవార్డ్స్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా? సో మరి ఈ క్లాస్లో దిస్ క్లాస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. బట్ వై? బికాస్ హియర్ వీ హ్యావ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఈ యొక్క యాక్ట్ నుంచి కూడా వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మెనీ క్వశ్చన్స్ అండి. ఇఫ్ యూ టేక్ ఎస్ఐ, గ్రూప్ 1, గ్రూప్ 2, యూపీఎస్సి, ఏ ఎగ్జామ్లో అయినా సరే, ఎస్ఎస్సి, బ్యాంకింగ్, ఈ యొక్క యాక్ట్ నుంచి మనకి క్వశ్చన్స్ రావడం జరిగింది. సో కాబట్టి ఆల్ ఆఫ్ యూ కీప్ యువర్ పెన్ అండ్ నోట్బుక్ హ్యాండీ. తీసుకొని మీరు మీ యొక్క నోట్స్ని ప్రిపేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? రైట్ అండి. క్లాస్ని వింటూ చేయండి. మీకు ఎందుకంటే ప్రతి ఒక్కటి ఇక్కడ డిస్ప్లే అవుతుందని, వాట్ ఐఎమ్ స్పీకింగ్, వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు స్పీక్ హియర్ ఇన్ ద క్లాస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు డిస్ప్లే ఆన్ ద బోర్డ్. ఓకేనా? రైట్. హోప్ యూ అండర్స్టూడ్ మై డియర్ ఫ్రెండ్స్. యా, దిస్ యాక్ట్ ఈస్ లైక్ మెనీ ఫ్యాక్ట్స్ ఆర్ దేర్, మెనీ ప్రొవిజన్స్ ఆర్ మెన్షన్ దిస్ యాక్ట్, బట్ ఎవ్రీ ప్రొవిజన్ ఈజ్ ఇంపార్టెంట్, ఎవ్రీ ఫీచర్ ఈజ్ ఇంపార్టెంట్. విల్ సీ ఫస్ట్ వాట్ ఈస్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ది యాక్ట్. యా, ఏంటండి యాక్ట్ యొక్క ఇంట్రడక్షన్ ఏంటి? ఏం లేదండి. దిస్ యాక్ట్ మార్క్డ్ మీన్స్ క్యాట్ వాట్ దిస్ యాక్ట్ ఐడెంటిఫైడ్ అండి. ఎలా ఐడెంటిఫై అయింది? దిస్ యాక్ట్ ఈస్ లైక్ ఓకే, సెకండ్ మైల్ స్టోన్ టువర్డ్స్ కంప్లీట్లీ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఇన్ ఇండియా. ఈ యొక్క చట్టం అంట గుర్తించబడింది అంట అండి, ఇండికేట్ చేయబడింది అంట. ఎలా ఇండికేట్ చేయబడింది అంట? రెండవ మైల్ స్టోన్ అంట ఇదండి. ఎందుకు? భారతదేశంలో ఒక కంప్లీట్ బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఒక రెండవ మైల్ స్టోన్గా ఈ యొక్క చట్టాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది, మార్క్ చేయడం జరిగింది. ఓకేనా? రైట్ అండి. సో దిస్ ఈస్ ద సెకండ్ మైల్ స్టోన్ టువర్డ్స్, నేను చెప్పిన కదా, వాట్ ఈస్ దట్? కంప్లీట్లీ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఇన్ ఇండియా. భారతదేశంలో మనం ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అంటే ఫస్ట్ మైల్ స్టోన్ ఏంది? 1919లో చెప్పుకున్నామండి. ఫస్ట్ టైం మా ఎయిమ్ ఏంటి అని బ్రిటిష్ గవర్నమెంట్ డిక్లేర్ చేసిందండి. మా ఎయిమ్ 1917లో 1919 యాక్ట్ మనం డిస్కస్ చేసేటప్పుడు 1917లో మా యొక్క ఎయిమ్ గ్రాడ్యువల్గా మేము రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ని ఇండియాలో ప్రొడ్యూస్ చేస్తాము, ఇండియాలో ఇంట్రడ్యూస్ చేస్తాము అని చెప్పిన వాళ్ళు. ఇది సెకండ్ థింగ్ కాబట్టి మనం ఇది సెకండ్ మైల్ స్టోన్ అని చెప్తున్నాం. రైట్ అండి. సో ఈ యాక్ట్ దీనికి సంబంధించింది. మై డియర్ ఫ్రెండ్స్, యు నో వాట్, దిస్ యాక్ట్ ఈజ్ లైక్ లార్జ్, ఇట్స్ ఏ డీటెయిల్డ్ డాక్యుమెంట్. ఈ యొక్క చట్టం అనేది లెంతియస్ట్ అండ్ డీటెయిల్డ్ డాక్యుమెంట్. ఇది చాలా లెంతీగా ఉండే డాక్యుమెంట్ అండి. ఇది చాలా డీటెయిల్డ్గా ఉండే డాక్యుమెంట్. సార్, వై లెంతీ, వై డీటెయిల్? బికాస్ ఇట్ హ్యాస్ 321 సెక్షన్స్ అండ్ 10 షెడ్యూల్స్. ఓకేనా? సో దీంట్లో మనకి 321 సెక్షన్స్ ఉన్నాయి, 10 షెడ్యూల్స్ ఉన్నాయండి. కాబట్టి ఈ యొక్క డాక్యుమెంట్ని, ఈ యొక్క చట్టాన్ని మనము చాలా లెంతియెస్ట్ యాక్ట్ అని, డీటెయిల్డ్ డాక్యుమెంట్ అని మనం పేర్కొంటాం. ఓకేనా అండి? రైట్. సో ఇది దీనికి సంబంధించిన ఇంట్రో ఆఫ్ దిస్ 1935 యాక్ట్. రైట్. నౌ విల్ సీ features of the 1935 Act. What kind of features are there? We'll see. Right, and first features. First one, this act provided establishment of the All India Federation. అఖిల భారత సమాఖ్యని ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి అని ఈ యొక్క చట్టం చెప్పింది. ఓకేనా? సో ప్రొవైడెడ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది ఆల్ ఇండియా ఫెడరేషన్, ఒక అఖిల భారత సమాఖ్యని మనం ఏర్పాటు చేసుకుందాం అని చెప్పేసి ఈ యొక్క చట్టం చెప్పింది. సార్, మరి ఆ అఖిల భారత సమాఖ్యని ఎలా ఏర్పాటు చేసుకుందామంటే బ్రిటిష్ ఇండియాలో ప్రావిన్సెస్ అండ్ ప్రిన్స్లీ స్టేట్స్ యాజ్ ఏ యూనిట్స్, ఆ రెండింటిని కలిపి, అంటే ప్రావిన్సెస్ అండ్ ప్రిన్స్లీ స్టేట్స్ యాజ్ ఏ యూనిట్గా ఒక ఆల్ ఇండియా ఫెడరేషన్ని మనం ఏర్పాటు చేసుకుందాం అని ఈ యొక్క చట్టం చెప్పింది. ఓకేనా? సో ప్రావిన్సెస్ అండ్ ప్రిన్స్లీ స్టేట్స్ ఈ రెండు యూనిట్స్గా, ఒక సపరేట్ పార్ట్స్గా, అంటే ఒక సపరేట్ ఐడెంటిటీస్గా మనం ఒక ఆల్ ఇండియా ఫెడరేషన్ ఏర్పాటు చేసుకుందాం అని చెప్పేసి చెప్పింది. మరి ఎట్లా ఫెడరేషన్ వస్తుందండి? సో లైక్ యూనో వాట్, ఎలా వస్తుందంటే పవర్స్ అనేది డివైడ్ చేయాలి. దేని మధ్య? పవర్స్ డివైడ్ ఆర్ పవర్స్ క్లాసిఫైడ్ బిట్వీన్ ద సెంటర్ అండ్ యూనిట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 3 లిస్ట్, అంటే 3 లిస్టులుగా, 3 జాబితాలుగా పవర్స్ అంటే అధికారాలని డివైడ్ చేయాలి అని చెప్పిందండి. దేని మధ్య? అటు సెంటర్ మధ్య, ఇటు ప్రావిన్సెస్ ఏవైతే ఉన్నాయో, విచ్ నథింగ్ బట్ మనకి యూనిట్స్ అన్నాం కదా, యూనిట్స్ మధ్య, అంటే సెంటరు అండ్ ఈ యొక్క స్టేట్స్ లేదా ప్రావిన్సెస్ మధ్య ఈ యొక్క పవర్స్ జాబితాని మనం 3 రకాల లిస్టులుగా మనం డివైడ్ చేద్దాము అని చెప్పింది. చెప్పి ఏమా 3 లిస్టు? ఒకటేమో ఫెడరల్ లిస్టు, ఇంకొకటేమో ప్రొవిన్షియల్ లిస్టు, ఇంకొకటేమో కాంకరెంట్ లిస్టు. ఒక దాంట్లో 59 అంశాలు ఉంటాయి ఫెడరల్ లిస్టులో, ఇంకొక దాంట్లో 54 అంశాలు ఉంటాయి, ఇంకొక దాంట్లో కాంకరెంట్ లిస్ట్లో 36 ఐటమ్స్ ఉంటాయి. ఓకే,
సో ఫెడరల్ లిస్ట్లో మనకి 59 ఐటమ్స్ ఉంటాయి, ప్రావిన్షియల్ లిస్ట్లో మనకి ఈ యొక్క 54 ఐటమ్స్ ఉంటాయి, అదేవిధంగా కాంకరెంట్ లిస్ట్లో మనకి 6 ఐటమ్స్ అనేవి ఉండడం జరుగుతుందండి. సో ఈ విధంగా ఒక ఆల్ ఇండియా ఫెడరేషన్ ఏర్పాటు చేసి సెంటర్స్కి అండ్ యూనిట్స్కి మధ్య ఒక 3 జాబితాలను పెట్టి ఒక్కొక్క జాబితాలో ఎన్ని ఐటమ్స్ ఉండాలో ఈ యొక్క యాక్ట్ మనకి చెప్పడం జరిగింది. ఓకేనా సార్? మరి ఓకే, ఫెడరల్ లిస్ట్ ఓకే, ప్రొవిన్షియల్ లిస్ట్ ఓకే, కాంకరెంట్ లిస్ట్ ఓకే, మరి ఈ మూడిట్లో లేని అంశాలు ఏవైతే ఉంటాయో విచ్ ఆర్ నాట్ మెన్షన్డ్ ఇన్ ద లైక్ ఫెడరల్ లిస్ట్ అండ్ ప్రొవిన్షియల్ లిస్ట్ అండ్ కాంకరెంట్ లిస్ట్, దట్ లిస్ట్ ఈస్ గా రెసిడ్యూరీ పవర్స్ అండి. దీస్ రెసిడ్యూరీ పవర్స్ ఆర్ వెస్టెడ్ విత్ ద వైస్రాయ్ లేదా గవర్నర్ జనరల్. ఓకేనా? రైట్. ఈ యొక్క అంటే ఈ 3 లిస్టుల్లో లేని రెసిడ్యూరీ పవర్స్ ఏవైతే ఉంటాయో ఇది చాలా ఇంపార్టెంట్ అని చాలా ఎగ్జామ్స్లో అడిగిర్రు. వైస్రాయ్ దగ్గర ఉంటాయండి, ఆయన్ని మనం గవర్నర్ జనరల్ దగ్గర కూడా ఉంటాయి అని చెప్పవచ్చు. ఓకేనా? రైట్ సార్. మరి ఈ యొక్క ఆల్ ఇండియా ఫెడరేషన్ అనేది ఫోర్స్లోనికి వచ్చిందా? నో అండి, ఇట్ డిడ్ నాట్, ఇట్ నెవర్ కేమ్ ఇన్ టు ఫోర్స్. ఇది ఫోర్స్లోనికి రాలేదు బికాస్ ప్రిన్స్లీ స్టేట్స్ అన్నాం కదా, దీస్ ప్రిన్స్లీ స్టేట్స్ డిడ్ నాట్ జాయిన్ ఇన్ ద ఫెడరేషన్. ఈ యొక్క ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ప్రిన్స్లీ స్టేట్స్ ఫెడరేషన్లోనికి రాకపోవడం వల్ల ఈ యొక్క ఆల్ ఇండియా ఫెడరేషన్ అనేది ఫోర్స్లోనికి రాలేదు. క్లియర్? రైట్. సో ఫెడరేషన్ నో ఫోర్స్ అండి, ఇది అమలు కాలేదు. ఎందుకు అంటే ప్రిన్స్లీ స్టేట్స్ అనేవి దీంట్లో జాయిన్ అవ్వలేదు కాబట్టి. క్లియర్? రైట్ అండి. సో ఇది వన్ ఆఫ్ ద ఫీచర్, ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ ది 1935 యాక్ట్. నౌ విల్ సీ ద రిమైనింగ్ థింగ్స్. హ్యావ్ ఎ లుక్ హియర్ మై డియర్ ఫ్రెండ్స్. యా, ఇన్ ప్రావిన్సెస్. ఓకేనా? మరి ప్రావిన్సెస్లో ఏం చేసింది మనం చెప్పుకున్నామండి. సైమన్ కమిషన్లో చాలా అంశాలని మనం 1935లో ఇన్కార్పొరేట్ చేసామని చెప్పేసి సైమన్ కమిషన్ కూడా చెప్పింది ఆల్ ఇండియా ఫెడరేషన్ ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి అని చెప్పేసి ఆ అంశాన్ని తీసుకొచ్చి 1935లో పెట్టారు. సైమన్ కమిషన్ ఇంకొక మాట చెప్పింది డయార్కీని అబాలిష్ చేయాలి అని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ అండి. సో కాబట్టి ప్రావిన్సెస్లో డయార్కీని 1935 యాక్ట్ అబాలిష్ చేసింది. ఓకేనా? ఐ రిపీట్ అగైన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రావిన్సెస్లో ద్వంద్వ పాలన, డ్యూయల్ రూల్, డయార్కీ ఏదైతే ఉందో దాన్ని ఇది ఏం చేసిందండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 అబాలిష్ చేసింది. మరి ప్రావిన్సెస్లో డయార్కీని అబాలిష్ చేసి ఆ ప్లేస్లో ఇన్ దట్ ప్లేస్ ఇట్ రీప్లేస్డ్ ద ప్రావిన్షియల్ అటానమీ. ప్రావిన్షియల్ యొక్క స్వయం ప్రతిపత్తిని ఇది ప్రతిపాదించింది, ప్రపోజ్ చేసింది. ఓకేనా? రైట్. సో ఈ యొక్క చట్టం ఏం చేసిందండి ప్రావిన్సులలో డయార్కీని తీసివేసి ఇంట్రడ్యూస్డ్ ద ప్రావిన్షియల్ అటానమీ. ప్రావిన్షియల్ అటానమీని పెట్టింది. అంటే ఏంటండి ప్రావిన్షియల్ అటానమీ అంటే ఏంటి? ఈ యొక్క ప్రావిన్సులు అటానమస్గా పనిచేయొచ్చు. విచ్ మీన్స్ అంటే ప్రావిన్సెస్లో ఏవైతే సబ్జెక్టులు ఉంటాయో then these provinces are allowed to act as autonomous units. Autonomous units అండి. have a look here. సో ఈ యొక్క ప్రావిన్సెస్ అనేవి అలౌడ్ టు యాక్ట్, అవి ఎలా పనిచేయడానికి అటానమస్ యూనిట్గా అంటే స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన యూనిట్స్గా ప్రావిన్సులు పనిచేయచ్చు. ఎక్కడ వాటి యొక్క అడ్మినిస్ట్రేషన్లో, ఏ అడ్మినిస్ట్రేషన్లో వాటికి ఎలాంటి సబ్జెక్టులు ఇచ్చారో ఆ సబ్జెక్టులకు సంబంధించిన అడ్మినిస్ట్రేషన్లో ఈ యొక్క ప్రావిన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి అటానమస్గా పనిచేయచ్చు అని చెప్పేసి ఈ యొక్క యాక్ట్ చెప్పింది. ఇక ఇన్ ఏ నట్షెల్ సరే అటానమస్గా చేయొచ్చు, అది చేయొచ్చు, ఇదంతా ముచ్చట. అసలుకి ఇది ఏం చేసింది అంటే మై డియర్ ఫ్రెండ్స్, దిస్ యాక్ట్ ఇన్ ఏ నట్షెల్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ని మనకి ప్రావిన్సెస్లో ఇంట్రడ్యూస్ చేసింది అండి ఈ యొక్క చట్టము. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ యాక్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ప్రావిన్సెస్ అండి. ప్రావిన్సెస్లో ఏం చేసింది బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని, రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ని ఇది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సార్ వాట్ ఈజ్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అంటే సార్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అంటే ఏంటి అంటే ఇక్కడ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అంటే గవర్నర్ గారు అంటే ప్రావిన్స్లకు సంబంధించిన గవర్నర్ ఉంటాడు కదా, ఆయన ఇష్టం వచ్చినట్లు కథలు అన్నీకి లేదు. ఓకేనా? ఈ కాన్ డూ హిజ్ ఓన్. సో హౌ టు డూ he has to do with the aid of the ministers who are responsible to the provincial legislatures. Okay na? Provincial councils. Clear? రైట్. అంటే రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఏంటంటే గవర్నర్ బాధ్యతగా చేయాలయ్యా, నీకు ఇష్టం వచ్చినట్లు చేయడానికి లేదు. నువ్వేమైనా పని చేస్తే నువ్వు ఎట్లా చేయాలి ఆ పనిని, యూ హ్యావ్ టు యాక్ట్ అడ్వైజ్ ఆఫ్ ద మినిస్టర్స్. మంత్రుల యొక్క అడ్వైస్తోని నువ్వు పని చేయాలి. ఆ మంత్రులు కూడా ఎవరండి? హూ ఆర్ ద రెస్పాన్సిబుల్ టు ద ప్రావిన్షియల్ లెజిస్లేటివ్స్. ప్రావిన్షియల్ లెజిస్లేటివ్స్కి
ఎవరైతే రెస్పాన్సిబుల్గా ఉండే మంత్రులు ఉంటారో ఆ మంత్రులు ఇచ్చే అడ్వైస్ ప్రకారం గవర్నర్ పని చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రావిన్సులలో బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని, రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ని ఈ యొక్క చట్టం మనకి ఇంట్రడ్యూస్ చేసింది. సో ప్లీజ్ డూ రిమెంబర్ దాట్. ఓకే, రైట్ అండి. సో మరి దీనికి సంబంధించింది అయితే మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో, అంటే గవర్నర్ గారు బాధ్యతగా రెస్పాన్సిబుల్గా మంత్రుల యొక్క ఎయిడ్ సహాయంతో పనిచేయాలి కదా, అది మనకి ఎప్పటి నుంచి ఎఫెక్ట్లోనికి వచ్చింది అంటే 1937లోనికి ఆ అంశం అనేది ఎఫెక్ట్లోనికి వచ్చింది. తర్వాత అది ఎప్పుడు డిస్కంటిన్యూ అయిందంటే 1939లో అది మనకి డిస్కంటిన్యూ అయింది. ఓకేనా, ఆ రెస్పాన్సిబిలిటీ అనేది 1937లో స్టార్ట్ అయింది, 1935లో చెప్తే మళ్ళీ 1939లో అది డిస్కంటిన్యూ అయింది. క్లియర్, రైట్. సో ఇట్స్ ఆల్ అబౌట్ దట్ మై డియర్ ఫ్రెండ్స్. ఇంకా ఈ యొక్క చట్టంలో చాలా అంశాలు ఉన్నాయండి, బికాజ్ ఇట్స్ ఏ లెంతీ యాక్ట్. చెప్పిన కదా 321 సెక్షన్స్ అండ్ 10 షెడ్యూల్స్ అని. దాంట్లో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా అంశాలు ఉన్నాయి, వాటిని మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. అయితే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇది ప్రావిన్సెస్లో మనకి ఏదైతే ఉందో ఆ డయార్కీని రద్దు చేసింది కదా, కానీ ఏం చేసిందంటే సెంట్రల్లో అండి, ప్రావిన్సెస్లో డయార్కీని తీసివేసింది కానీ 1935 యాక్ట్, కానీ సెంట్రల్లో డయార్కీని ఇంట్రడ్యూస్ చేసింది అండి ఈ యొక్క చట్టము. ప్రొవైడెడ్ అడాప్షన్ ఆఫ్ డయార్కీ ఎట్ ద సెంటర్, అంటే కేంద్రంలో, రాష్ట్రాల్లో డయార్కీని తీసివేసింది, కేంద్రంలో డయార్కీని పెట్టింది ఈ యొక్క యాక్ట్. మరి డయార్కీ అంటే ఏంటి? డ్యూయల్ రోల్ కదా, అంటే మళ్ళీ సెంట్రల్ సబ్జెక్ట్స్ కూడా ఎట్లా అయిపోయినాయి, మళ్ళీ ట్రాన్స్ఫర్డ్ అండ్ రిజర్వ్డ్ లిస్ట్గా డివైడ్ చేయడం జరిగింది. ఓకేనా, సో మళ్ళీ ఈ యొక్క సెంట్రల్ సబ్జెక్ట్స్ లేదా ఫెడరల్ సబ్జెక్ట్స్ అనేవి డివైడ్ అయినాయి. ఎట్లా డివైడ్ అయినాయి అంటే ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్ అండ్ రిజర్వ్డ్ సబ్జెక్ట్స్గా, ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్ అండ్ రిజర్వ్డ్ సబ్జెక్ట్స్గా ఇవి డివైడ్ అయినాయి. సార్ మరి ఈ ప్రొవిజన్ ఏమైనా ఈ యొక్క సెంట్రల్లో డయార్కీ ఏదైతే ఉందో ఇదేమైనా కంటిన్యూ అయిందా, ఇదేమైనా ఫోర్స్లోనికి వచ్చిందా అంటే ఇది కూడా ఫోర్స్లోనికి రాలేదండి. దిస్ ఆల్సో డింట్ కమ్ ఫోర్స్, ఇట్ ఆల్సో నాట్ ఎట్ ఆల్. ఓకేనా, సో ఈ యొక్క ప్రొవిజన్ కూడా నాట్ కేమ్ టు ఆపరేషన్ అండి, ఇది కూడా ఆపరేషన్లోనికి రాలేదు, ఇది కూడా ఫోర్స్లోనికి రాలేదు ఎట్ ఆల్. ఓకేనా, అంటే అక్కడ ఏదైతే ఫెడరేషన్ ఉందో అది కూడా రాలేకపోయింది. సో మళ్ళీ మనకి ఇక్కడ ఏదైతే ఈ యొక్క డయార్కీ ఉందో సెంట్రల్లో మనకి డయార్కీని అడాప్షన్ చేసిరో ఇది కూడా మనకి ఆపరేషన్లో లేదు. ఓకేనా, ఈ రెండింటిని గుర్తుపెట్టుకోండి. రైట్ అండి. అండ్ నెక్స్ట్ గైస్, ఈ యొక్క చట్టం ఏం చేసిందంటే మనకి టోటల్ ప్రావిన్సెస్ 11 ప్రావిన్సెస్ ఉన్నాయి కదా, ఈ 11 ప్రావిన్సెస్లో 6 ప్రావిన్సెస్లో ఏం చేసిందంటే బైకామరల్ లెజిస్లేచర్ అండి, బైకామరలిజం. ఓకేనా, ఈ యొక్క చట్టము మొత్తం మనకి 11 ప్రావిన్సెస్ ఉంటే 11 ప్రావిన్సెస్లో 6 ప్రావిన్సెస్లో బైకామరలిజాన్ని ఇంట్రడ్యూస్ చేసింది. మరి ఆ 6 ప్రావిన్సెస్ ఏంటి ఒకసారి చూద్దామండి. రైట్, హ్యావ్ ఎ లుక్ హియర్. సో బెంగాల్, బాంబే అండ్ మద్రాస్ అండ్ బీహార్, అస్సాం అండ్ యునైటెడ్ ప్రావిన్సెస్, ఈ యొక్క 6 ప్రావిన్సెస్లో ద్విసభా వ్యవస్థని ప్రవేశపెట్టింది. 1919 ఏమో ఇండియాలో సెంట్రల్లో ద్విసభా వ్యవస్థను ప్రవేశపెట్టింది బైకామరలిజాన్ని, కానీ 1935 ఏంటి 11 ప్రావిన్సెస్ ఉంటే ఆ 11లో 6 ఈ యొక్క బైకామరలిజాన్ని ఇంట్రడ్యూస్ చేసింది అండి, గుర్తుపెట్టుకోండి. రైట్, సో మరి ఇది ఈ విధంగా మనకి ఈ యొక్క బైకామరలిజాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి ఈ యొక్క 1935 యాక్ట్. రైట్ మై డియర్ ఫ్రెండ్స్, యు నో వాట్, మరి ఇక్కడ బైకామరలిజం అంటే 2 సభలు ఉంటాయి అవునా. ఒకటేంటి లెజిస్లేటివ్ కౌన్సిల్, లెజిస్లేటివ్ కౌన్సిల్ దాన్ని మనం అప్పర్ హౌస్ అంటాం. నెక్స్ట్ అసెంబ్లీ అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ, దాన్ని మనం లోయర్ హౌస్ అంటాం. క్లియర్ అండి, రైట్. సో ఇది మనకి దీనికి సంబంధించిన కొన్ని ఫీచర్స్. ఇంకా 1935లో మనకి చాలా ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉన్నాయండి. సో విల్ సీ దోస్ థింగ్స్ అంటారు. మై డియర్ ఫ్రెండ్స్, మనం కమ్యూనల్ అవార్డ్స్ చెప్పేటప్పుడు చెప్పుకున్నాం, ఏం చెప్పుకున్నాం, సో పూనా ప్యాక్ట్ అయింది. సో కమ్యూనల్ అవార్డ్స్ ఏవైతే రామ్సే మెక్డొనాల్డ్ చేశారో సో దాన్ని మాడిఫై చేసారు, మాడిఫై చేసేసి మళ్ళీ హిందూ జాయింట్ ఎలక్టోరేట్స్ అనేవి రీటైన్ అయిపోయినాయి. ఆ సపరేట్ ఎలక్టోరేట్స్ డిప్రెస్డ్ క్లాసెస్కి ఇచ్చారో వాటిని మనం తీసేసినాం అని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఎస్ అండి, ఆ మాడిఫైడ్ కమ్యూనల్ అవార్డ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఈ యొక్క యాక్ట్లో పెట్టడం జరిగింది. అంటే ఏంటి, ఆ మాడిఫైడ్ కమ్యూనల్ అవార్డ్ ఏం చెప్పినాయి, సపరేట్ ఎలక్టోరేట్స్ కాకుండా ఎవరికి డిప్రెస్డ్ క్లాసెస్, డిప్రెస్డ్ క్లాస్ అంటే ఎవరండి షెడ్యూల్డ్ కాస్ట్కి, షెడ్యూల్డ్ కాస్ట్కి సపరేట్ ఎలక్టోరేట్స్ కాకుండా వాళ్ళకి ఏం చేసింది, అట్లా వద్దు పోయి మాకు అని చెప్పేసి రిజర్వ్డ్ సమ్ జనరల్ సీట్స్, జనరల్ సీట్స్లో కొన్ని స్థానాలను వాళ్ళకి రిజర్వ్ చేయడం జరిగింది. ఓకేనా, రిజర్వ్ చేయడం జరిగింది. సో ఇట్లా ఇది మనకి ఆ యొక్క మాడిఫైడ్ కమ్యూనల్ అవార్డ్స్ని దీంట్లో పెట్టడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంతే కాదండి, స్పెషల్ రిప్రజెంటేషన్ ఫర్ ద ఉమెన్ అండ్ వర్కర్స్, వర్కర్స్ అంటే ఎవరండి లేబర్స్, లేబర్స్కి మహిళలకి ఈ యొక్క చట్టం ప్రత్యేకమైన రిప్రజెంటేషన్ ఇచ్చింది అండి. ఓకేనా,
సో దిస్ ఎక్స్టెండెడ్ దట్ స్పెషల్ రిప్రజెంటేషన్ ఎవరికి ఎక్స్టెండ్ చేసిందండి? మహిళలకి, ఉమెన్కి అండ్ లేబర్స్ అంటే వర్కర్స్కి అండ్ మహిళలకి ఈ యొక్క చట్టము స్పెషల్ రిప్రజెంటేషన్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. క్లియర్ అండి? రైట్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ప్రొవిజన్. అండ్ యు నో వాట్, మనం 1858 చట్టం ద్వారా 1858 యాక్ట్ ద్వారా కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనే ఒక దాన్ని ఏర్పాటు చేసుకున్నామండి. ఎవరికి? సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియాకి ఆయనకు అసిస్ట్ చేయడానికి ఒక 15 మెంబర్స్తోని కౌన్సిల్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేసుకున్నాం. ఆ యొక్క కౌన్సిల్ ఆఫ్ ఇండియాని ఇది అబాలిష్ చేసింది, 1935 యాక్ట్ రద్దు చేసింది. ఓకే, సో దిస్ యాక్ట్ అబాలిష్డ్ ద కౌన్సిల్ ఆఫ్ ఇండియా. యాక్చువల్లీ ఇది 15 మెంబర్స్ కౌన్సిల్ అండి. దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది 1858 యాక్ట్. సో దీన్ని ఈ చట్టము అబాలిష్ చేసింది. మరి ఇది ఎవరికి హెల్ప్ చేయడానికి? సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియాకి హెల్ప్ చేయడానికి. మరి ఆయనకి హెల్ప్ చేయాలి కదా, ఆయనకి హెల్ప్ చేయకుండా మరి ఇప్పుడు ఎవరు చేస్తారు ఆయనకి హెల్ప్? ఆయనకి ఇప్పుడు ఒక టీమ్ ఆఫ్ అడ్వైజర్స్ని ప్రొవైడ్ చేసిందండి ఈ చట్టం. అంటే ఈ 15 మెంబర్స్ని తీసివేసి ఆయనకి ఒక టీమ్ ఆఫ్ అడ్వైజర్స్. ఓకేనా, హ్యావ్ ఎ లుక్ హియర్. సో సెక్రటరీ ఆఫ్ స్టేట్కి ఈ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీసేసింది కాబట్టి ఆయనకి ఏం చేసింది? ఇప్పుడు ప్రొవైడెడ్ ఏ టీమ్ ఆఫ్ అడ్వైజర్స్. ఒక అడ్వైజర్స్ టీమ్ ఉంటుంది, ఆ అడ్వైజర్స్ టీము ఆయనకి జరా హెల్ప్ చేస్తారు పనులల్లో. ఓకేనా, రైట్. అది దీనికి సంబంధించింది. సో అట్ ది సేమ్ టైం మై డియర్ ఫ్రెండ్స్, ఫ్రాంచైజ్ అంటే ఓటింగ్ని కూడా ఇది అబౌట్ అప్రాక్సిమేట్లీ 14% అండి. అంటే మొత్తంలో ఒక 14% పాపులేషన్కి ఓటింగ్ రైట్స్ని కన్ఫర్ చేయడం జరిగింది, ఇవ్వడం జరిగింది ఈ యొక్క చట్టము. ఓకేనా, ఓటింగ్ని లిమిటెడ్గా ఇచ్చింది ఏంటి? 1919 యాక్ట్ లిమిటెడ్గా ఇచ్చింది. అది కూడా ఏ గ్రౌండ్స్ పైన? బేస్డ్ ఆన్ ద ప్రాపర్టీ, ట్యాక్స్ అండ్ అదర్ క్వాలిఫికేషన్ పైన. ఇది దాన్ని ఎక్స్టెండ్ చేసింది 14%. ఓకేనా, సో ఇట్ ఎక్స్టెండెడ్ ద ఫ్రాంచైజ్ అబౌట్ 14% ఆఫ్ ద టోటల్ పాపులేషన్. ఓకేనా, టోటల్ పాపులేషన్. రైట్ అండి. ఇంకా ఈ యొక్క చట్టం మనకి ఆర్బీఐ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేద్దామని చెప్పిందండి. ఎందుకండి? టు కంట్రోల్ ద క్రెడిట్ ఆఫ్ ఇండియా. ఓకే, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని మనం ఏర్పాటు చేద్దామని చెప్పింది. ఎందుకంటే కంట్రోల్ ద కరెన్సీ అండ్ క్రెడిట్ ఆఫ్ ది కంట్రీ. కంట్రీ యొక్క క్రెడిట్ని అండ్ కంట్రీ యొక్క కరెన్సీని కంట్రోల్ చేసుకోవడానికి ఒక ఆర్బీఐ ఉండాలి, దాన్ని మనం ఎస్టాబ్లిష్ చేయాలి అని కూడా మనకి ఈ యొక్క 1935 యాక్ట్ చెప్పింది. అంతేకాదండి, దిస్ యాక్ట్ మెన్షన్ దట్ ఫెడరల్ కోర్ట్, దిస్ యాక్ట్ ప్రొవైడెడ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది ఫెడరల్ కోర్ట్. దట్ ఫెడరల్ కోర్ట్ వాజ్ సెట్ అప్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1937. ఓకే, సో ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది ఫెడరల్ కోర్ట్, ఆ ఫెడరల్ కోర్ట్ మనకి 1937లో సెటప్ అవ్వడం జరిగింది. క్లియర్? రైట్. రైట్ అండి. ఇంకా మనకి 1935లో వన్ మోర్ ఇంపార్టెంట్ ముచ్చట ఇస్ దేర్. సో దట్ ఈస్ మై డియర్ ఫ్రెండ్స్, నాట్ ఓన్లీ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది సెంట్రల్ ఆర్ ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, బట్ ఆల్సో ప్రొవిన్షియల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఏర్పాటు చేయాలి. నాట్ ఓన్లీ ప్రొవిన్షియల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, దాంతో పాటుగా జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని కూడా ఏర్పాటు చేయాలి అని చెప్పిందండి. ఓకేనా, సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క చట్టము నాట్ ఓన్లీ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అంటే కేంద్రంలోనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాదు, మనకి 1919లో 1926లో సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసుకున్నాం. అక్కడ చెప్పినాం కేంద్రంలోనే కాదు, ప్రొవిన్షియల్స్లో అంటే రాష్ట్రాల్లో కూడా ప్రొవిన్షియల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉండాలి అని చెప్పింది. సో ప్రొవిన్షియల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, దాంతో పాటుగా 2 లేదా అంతకన్నా ఎక్కువ ప్రావిన్సెస్ మాకు కూడా కావాలి అనుకుంటే అప్పుడు జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి ఈ యొక్క యాక్ట్ చెప్పడం జరిగింది. క్లియర్ అండి? రైట్. సో గైస్, ఈ యొక్క చట్టము బర్మాని మనం ప్రెజెంట్ ఏమంటున్నది? నౌ వీఆర్ కాలింగ్ మయన్మార్. ఓకేనా, ఈ యొక్క చట్టము ఇండియా నుంచి అప్పుడు బర్మా ఉంటుండే, ఇప్పుడు మయన్మార్ ఉంటుండే. ఇండియా నుంచి ఆ యొక్క బర్మాని మయన్మార్ని సపరేట్ చేయడం జరిగింది. దాంతోపాటు కొత్తగా 2 ప్రావిన్సెస్ని ఏర్పాటు చేసిందండి, ఒరిస్సా అండ్ సింధ్ ప్రావిన్సెస్ని. ఓకేనా, న్యూ. సో క్రియేటెడ్ 2 న్యూ ప్రావిన్సెస్, వన్ ఈజ్ ఒరిస్సా అండ్ వన్ ఈజ్ సింధ్. సో దాంతోపాటు ఈ యొక్క చట్టం ఇంకా మనకి కొన్ని అంశాలను కూడా చేసిందండి. ఒక రైల్వే అథారిటీని ఏర్పాటు చేయడం కానీ, లేకుంటే ఈ యొక్క కంట్రోలర్ అంటే ఆడిటర్ జనరల్ని ఇన్కార్పొరేట్ చేయడం కానీ. 1 సెకండ్.
రైట్. ఓకే అండి. సో ప్రొవైడెడ్ సేఫ్ గార్డ్స్ టు ద ప్రొటెక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్. మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క చట్టము మైనారిటీల యొక్క ఇంట్రెస్ట్ని అంటే ప్రయోజనాలని ప్రొటెక్ట్ చేయడానికి, రక్షించడానికి మనకి కొన్ని సేఫ్ గార్డ్స్ని, కొన్ని రక్షణని కూడా ప్రొవైడ్ చేసింది. ఇంతకుముందు నేను మీకు చెప్పినట్లు ఫెడరల్ రైల్వే అథారిటీని ఏర్పాటు చేసిందండి. దిస్ యాక్ట్ ఎస్టాబ్లిష్డ్ ద ఫెడరల్ రైల్వే అథారిటీ టేక్ కేర్ అబౌట్ ద రైల్వే అడ్మినిస్ట్రేషన్. ఓకేనా? టేక్ కేర్ అబౌట్ ద రైల్వే అడ్మినిస్ట్రేషన్. రైల్వే అడ్మినిస్ట్రేషన్ని చూసుకోవడానికి ఒక ఫెడరల్ రైల్వే అథారిటీని మనకి ఈ యొక్క యాక్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఇంతకుముందు చెప్పినట్లు దిస్ యాక్ట్ ఆల్సో ప్రొవైడెడ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది ఆడిటర్ జనరల్ అండి. ఓకేనా? ఆడిటర్ జనరల్. సో ఈ యొక్క చట్టము ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేసిందండి. ఆయన ఏం చేస్తాడు మరి? సో హీ అడిట్ ద అకౌంట్స్ ఆఫ్ ది ఫెడరేషన్ అంటే కేంద్రానికి సంబంధించిన అకౌంట్స్ని, అదేవిధంగా ప్రావిన్సెస్కి సంబంధించిన అకౌంట్స్ని ఆయన అడిట్ చేయడం జరుగుతుంది అండి. సో ఈ విధంగా మనకి 1935 యాక్ట్ అనేది ఇన్ని రకాల ప్రొవిజన్స్ని ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది అండి, ఫీచర్స్ని ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. అందుకే 1935 యాక్ట్లో మనకి దీన్ని మనం కాపీ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటామండి. నకలు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క నకలు అంటాం. ఎందుకంటే అప్రాక్సిమేట్లీ మోర్ దాన్ 60% ఆఫ్ ది ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో మనం ఈ యొక్క చట్టం నుంచి తీసుకున్నాం కాబట్టి, సో మనకి ఈ యొక్క చట్టంలోని అంశాలను మనం తెలుసుకుంటే కాన్స్టిట్యూషన్లో మనకి చాలా అంశాలని మనం అంటే కొంచెం మనకి అవగాహన వచ్చినట్లు అవుతుంది. క్లియర్? రైట్. అండ్ నౌ అది 1935 ఇంతకుముందు మనం మాట్లాడుకుంది. సో 1935 కంప్లీట్ అయిపోయింది. ఇది అయిపోయింది కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ఆఫ్ 1947. ఇప్పుడు భారత స్వతంత్ర చట్టం. ఇప్పటిదాకా ఎప్పుడు మాట్లాడుకున్నాం ముచ్చట మనం 1773 స్టార్ట్ చేసినాం. 1773 నుంచి 1935 వరకు మాట్లాడినాం. ఏంటి ఇన్నిసార్లు వాళ్ళు ఏం చేశారు? ఇక నేను మీతో కాదురా బాయ్ అని చెప్పేసి ఏం చేశారు, మాతో కాదురా బాయ్ అని చెప్పేసి ఏం చేశారు, ఇక మీకు ఇండిపెండెన్స్ ఇస్తున్నామని ఇచ్చారు. సో అదే భారత స్వాతంత్ర చట్టము 1947. చలో మరి యొక్క చట్టానికి సంబంధించిన అంశాలను చూద్దామండి. సో మనకి ఇక్కడ 1947లో, సో 1947 లైక్ అరౌండ్ ఆగస్ట్ అట్ ద టైం, సో మనకి ఏం జరగడం, ఫిబ్రవరి ఆ టైంలో 20th ఆ టైంలో ఏం చేశారంటే అప్పుడున్న బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ క్లెమెంట్ అట్లీ, అవర్ బ్రిటిష్ రూల్ విల్ బి ఎండెడ్ ఇన్ ఇండియా June 30, 1948. 1948 June 30 వరకు ఇక మేము ఇండియా నుంచి పోతాం అని చెప్పేసి ఆయన ఒక డిక్లరేషన్ ఇచ్చిండండి. ఎవరు? క్లెమెంట్ అట్లీ. ఓకేనా? ఎప్పుడు? ఫిబ్రవరి 1947 అప్పటి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అయిన క్లెమెంట్ అట్లీ ఇప్పుడు మీకు నేను చెప్పినట్లు బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా విల్ బి ఎండెడ్ బై June 30, 1948 అయిపోతుందని చెప్పారు. వన్స్ అవర్ రూల్ ఈస్ ఎండెడ్, the responsibility of the Indian government that transferred to the Indian hands, responsible Indian హ్యాండ్స్ అంటే మేము వెళ్ళిపోయిన తర్వాతకి ఆ యొక్క ప్రభుత్వానికి సంబంధించిన అధికారం ఏదైతే ఉందో అది మేము ట్రాన్స్ఫర్ చేస్తాము, రెస్పాన్సిబుల్ ఇండియన్ హ్యాండ్స్కి, బాధ్యతాయుతమైన ఇండియా చేతుల్లో మేము అది పెడతాము అని చెప్పింది. ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ ఇచ్చారో ఎమ్మటే ముస్లిం లీగ్ అజిటేషన్ని స్టార్ట్ చేసిందండి, నిరసనలు తెలపడం స్టార్ట్ చేసింది. ఓకేనా? సో ముస్లిం లీగ్ స్టార్టెడ్ ద అజిటేషన్. ఎందుకు? ముస్లిం లీగ్ ఏమంటుంది? నో 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 నో, వీ డోంట్ వాంట్ టు మిక్స్ విత్ దట్ ఆర్ వీ డోంట్ వాంట్ టు బ్లెండ్ విత్ దట్ ఇండియన్, సో జస్ట్ వీ వాంట్ సపరేట్ అని చెప్పేసి అది పార్టీషన్ని కోరుకుంటుందండి ముస్లిం లీగ్. సో డిమాండింగ్ ద పార్టీషన్ ఆఫ్ ద కంట్రీ. సో ముస్లిం లీగ్ ఏం చేస్తుంది? పార్టీషన్ని కోరుకుంటుంది. అప్పుడు మళ్ళీ ఏం చేసేది తెలుసా? మళ్ళీ వాళ్ళు ఇంకొక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి బ్రిటిష్ గవర్నమెంట్. ఎప్పుడు? June 3 లైక్ బ్రిటిష్ గవర్నమెంట్ మేడ్ ఇట్ క్లియర్, ఒక క్లియర్ ముచ్చట చెప్పింది June 3. ఏం చెప్పింది తెలుసా? యునో లుక్ ఎట్ మీ. సో దట్ ఈస్ కాన్స్టెంట్ అసెంబ్లీ ఆఫ్ ది ఇండియా, ద కాన్స్టెంట్ అసెంబ్లీ ఆఫ్ ది ఇండియా విచ్ ఈస్ రైటింగ్ ఎనీ కాన్స్టిట్యూషన్, అది ఏ కాన్స్టిట్యూషన్ చేసినా సరే. సో ఇఫ్ యూ డోంట్ వాంట్ టు యాక్సెప్ట్ దట్ కాన్స్టిట్యూషన్, యు ఆర్ అన్విల్లింగ్ టు యాక్సెప్ట్ దట్ కాన్స్టిట్యూషన్ విల్ నాట్ అప్లై టు యూ అని చెప్పింది. ఓకేనా? హ్యావ్ ఎ లుక్ హియర్. ఏం చెప్పిందండి ఈ యొక్క బ్రిటిష్ గవర్నమెంట్? June 3, 1947 ఒక అంశాన్ని చాలా ప్రస్ఫుటంగా చెప్పింది. ఏంటంటే ఎనీ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్డ్ బై ద కాన్స్టెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా. సో భారతదేశానికి సంబంధించిన రాజ్యాంగ పరిషత్ రాసే కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో అది
వేరే వాళ్ళు అంటే ఇండియాలో మిగతా పార్ట్స్కి ఆ కాన్స్టిట్యూషన్ తీసుకోవడం ఇష్టం లేకపోతే అప్పుడు ఆ కాన్స్టిట్యూషన్ అనేది అప్లై అవ్వదు అని చెప్పింది. ఓకేనా? సో కాంట్ అప్లై దోస్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ అన్విల్లింగ్ టు యాక్సెప్ట్. ఓకేనా? ఎవరైతే ఇష్టం లేదో తీసుకోవడం వాళ్ళకి భారత రాజ్యాంగ పరిషత్ రాసిన ఏ కాన్స్టిట్యూషన్ అయినా అప్లై కాదు అని చెప్పింది. ఎప్పుడు ముచ్చట చెప్పింది? ఇది June 3న చెప్పింది. ఓకేనా? రైట్. అదే June 3న అప్పటి ఎవరైతే వైస్రాయ్ ఉన్నారో ఆయన, గవర్నర్ జనరల్ ఉన్నారో ఆయన, సో హిస్ నేమ్ ఈస్ మౌంట్ బాటెన్, ఒక ప్లాన్ ఇచ్చిందండి మౌంట్ బాటెన్. ఓకేనా? సో అప్పటి June 3, 1947 మౌంట్ బాటెన్ అప్పటి వైస్రాయ్ ఆయన ఒక ప్లాన్ ఇచ్చిండు. దాన్నే పార్టీషన్ ప్లాన్ అంటాం, దాన్నే మౌంట్ బాటెన్ ప్లాన్ అంటాం. ఓకేనా? దిస్ ఇస్ కాల్డ్ పార్టీషన్ ప్లాన్ అండ్ మౌంట్ బాటెన్ ప్లాన్. అంటే పార్టీషన్ ఇక వద్దు, లొద్దు పంచాయతీ వద్దు, పాకిస్తాన్ అండ్ ఇండియా రెండింటిని సపరేట్ చేద్దాం అని ఆయన ఒక పార్టీషన్ ప్లాన్ని పట్టుకొచ్చిండు. ఎవరు? మౌంట్ బాటెన్. ఎప్పుడు? June 3, 1947. ఓకేనా? దిస్ ఇస్ ద పార్టీషన్ ప్లాన్. ఈ యొక్క పార్టీషన్ ప్లాన్ ఏదైతే ఉందో దీన్ని ఇటు మనము అంటే ఇండియా, అటు పాకిస్తాన్ ఇద్దరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగిందండి, అప్రూవ్ చేయడం జరిగింది. ఓకేనా? సో యాక్సెప్టెడ్ బై ద కాంగ్రెస్ అండ్ యాక్సెప్టెడ్ బై ద ముస్లిం లీగ్. ఇటు కాంగ్రెస్ యాక్సెప్ట్ చేసింది ఆ యొక్క పార్టీషన్ ప్లాన్ని, ముస్లిం లీగ్ యాక్సెప్ట్ చేసింది. ఎమ్మటే ఏం చేయాలి? మళ్ళీ దాన్ని ఫోర్స్లోనికి తీసుకురావాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, దాన్ని ఎనాక్ట్మెంట్ చేయాలి ఆ యొక్క ప్లాన్ని. ఓకేనా? సో ఎమ్మటే ఈ ప్లాన్కి ఇమీడియట్ ఎఫెక్ట్ ఇవ్వాలి. మరి ఎట్లా ఇవ్వాలి? ఇమీడియట్ ఎఫెక్ట్ ఎట్లా ఇవ్వాలి? ఈ యొక్క ప్లాన్కి ఇమీడియట్ ఎఫెక్ట్ ఇవ్వడానికి ఎమ్మటే దాన్ని అంటే ఫలవంతం చేయడానికి ఏం చేయడం జరిగిందంటే ఈ యొక్క ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947ని ఎనాక్ట్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఎనాక్టింగ్ ద ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947. క్లియర్ గైస్? రైట్. దీన్ని మనకి ఎనాక్ట్ చేయడం జరిగింది. ఓకే. సో అయితే మరి ఈ యొక్క ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ఉంది కదా, దాన్ని ఎనాక్ట్ చేసిరు. మరి దాన్ని యాక్ట్ కావడానికంటే ముందు అది ఎట్లుంటుంది? ఒక బిల్లుగా ఉంటుంది, ఇండియన్ ఇండిపెండెన్స్ బిల్లు. మరి ఆ యొక్క బిల్లుని బ్రిటిష్ పార్లమెంట్లో ఎప్పుడు ప్రవేశపెట్టారు? దానికి రాయల్ అసెంట్ ఎప్పుడు వచ్చింది? అది ఇక్కడ ఉంది, చూద్దాం. ఓకేనా? సో ఈ యొక్క బ్రిటిష్ పార్లమెంటు ఇండియన్ ఇండిపెండెన్స్ బిల్లుని July 4, 1947 మనకి దాన్ని ఇంట్రడ్యూస్ చేసింది బ్రిటిష్ పార్లమెంట్లో. తరువాతికి July 18, 1947 రాయల్ అసెంట్ వచ్చింది. మరి సార్ ఆ యొక్క బిల్లు ఎప్పుడు ఇంప్లిమెంట్ అయింది అంటే August 15, 1947 ఆ యొక్క బిల్లు ఇంప్లిమెంట్ అయిపోయి అప్పుడు అది మనకి ఇక్కడ ఇంప్లిమెంట్ అయిపోయింది కాబట్టి అప్పుడు అది యాక్ట్ ఇంప్లిమెంట్ అయింది. ఎప్పుడైంది? ఎప్పుడు ఫోర్స్లోనికి వచ్చింది? August 15, 1947 మనకి ఫోర్స్లోనికి రావడం ఉంది. అప్పటి నుంచి ఇండియా ఇట్స్ ఏ ఫ్రీ కంట్రీ, ఇండియా ఇట్స్ ఏ సావరిన్ కంట్రీ, ఇండియా ఇట్స్ ఏ ఇండిపెండెంట్ కంట్రీ. సో వాటికి సంబంధించిన అంశాలను మనం చూద్దామండి ఇక్కడ. క్లియర్? రైట్. సో ఇదంతా బ్యాక్గ్రౌండ్ అండి దీనికి సంబంధించి 1947కి సంబంధించి. సో ప్లీజ్ డూ రిమెంబర్ దట్. యా రైట్. ఇప్పుడు ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947. రైట్. సో మనకి స్వతంత్రం వచ్చింది. వి గాట్ అవర్ ఇండిపెండెన్స్ విత్ లాట్ ఆఫ్ స్ట్రగల్స్ అండ్ లాట్ ఆఫ్ లైక్ హార్డ్షిప్ని ఫేస్ చేసినాం, స్ట్రగల్స్ ఫేస్ చేసినాం. మనకి ఎట్ లాస్ట్ ఎవెన్చువల్లీ వి గాట్ అవర్ ఇండిపెండెన్స్. దట్స్ ఓకే, గుడ్, ఫైన్, ఫెంటాస్టిక్. నౌ ఎప్పుడైతే మనకి స్వతంత్రం వచ్చిందో ఈ యాక్ట్ ఏం చేసి తెలుసా? నౌ ఇండియా ఈస్ ఇండిపెండెంట్, నౌ ఇండియా ఈస్ ఇండిపెండెంట్ అండ్ నౌ ఇండియా ఈస్ సావరిన్. ఓకేనా? సో దిస్ యాక్ట్ డిక్లేర్డ్. ఇక్కడ ఎప్పుడైతే ఈ యొక్క చట్టం వచ్చిందో ఈ యొక్క చట్టం అనేది మనకి ఇంప్లిమెంట్ కాగానే బ్రిటిష్ రూల్ ఏదైతే ఉందో బ్రిటిష్ రూల్ అనేది ఎండ్ అయిపోయింది అండ్ డిక్లేర్డ్ ఇండియా. బ్రిటిష్ రూల్ పోయిన తర్వాత ఇండియా ఎట్లా డిక్లేర్ అయిందండి? నేను ఇంతకుముందు చెప్పినట్లు ఇండిపెండెంట్గా సావరిన్ కంట్రీగా డిక్లేర్ అయింది. ఓకేనా? సో ఇండియా ఇట్స్ ఏ ఇండిపెండెంట్ కంట్రీ, ఇండియా ఇట్స్ ఏ సావరిన్ స్టేట్ ఫ్రమ్ August 15, 1947. 1947 నుంచి మంది ఒక సావరిన్ కంట్రీ, ఒక స్వతంత్ర కంట్రీగా మంది రావడం జరిగింది. సో ప్లీజ్ డూ రిమెంబర్ దాట్. క్లియర్ గైస్? రైట్. మొత్తానికి మరి యొక్క చట్టం ఏం చేసింది? నో ప్రొవైడెడ్ ద పార్టీషన్ ఆఫ్ ఇండియా. సో ఇండియా అనేది పార్టీషన్ ఆఫ్ పార్టీషన్ కావాలి అంటే పార్టీషన్ కావాలి అని చెప్పిందండి, డివైడ్ అవ్వాలి అని చెప్పింది. సో మొత్తానికి పార్టీషన్ ఆఫ్ లైక్ ఇండియాలో ఏంటి? ఇది 2 డొమినియన్స్గా డివిజన్ అవుతుంది అని చెప్పింది, 2 డొమినియన్స్గా. ఓకే, హ్యావ్ ఎ లుక్ హియర్. సో క్రియేషన్ ఆఫ్ 2 IND అంటే ఇండిపెండెంట్ అండి, స్వతంత్ర. ఓకేనా? ఇట్స్ క్రియేషన్ ఆఫ్ 2 ఇండిపెండెంట్ డొమినియన్స్. ఆ ఇండిపెండెంట్ డొమినియన్స్ పేరేంటండి? 2 స్వతంత్ర డొమినియన్స్ పేరేంటి? ఒకటి ఇండియా, ఇంకొకటి పాకిస్తాన్. ఓకేనా? సో ఈ యొక్క చట్టము
పార్టీషన్ ఆఫ్ ఇండియా అని ప్రొవైడ్ చేసింది. అప్పుడు పార్టీషన్ ఆఫ్ ఇండియా ఎలా అవ్వాలి, మనం రెండు ఇండిపెండెంట్ డొమినియన్స్ని చేద్దాము, ఒకటి ఇండియన్ డొమినియన్, ఒకటి పాకిస్తాన్ డొమినియన్ అని చెప్పింది ఈ యొక్క చట్టం. రైట్. దాని తర్వాతకి మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క చట్టం ఏం చేసిందంటే వైస్ రాయ్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క వైస్ రాయ్ని అబాలిష్ చేసిందండి. సో వైస్ రాయ్ అనే ఈ యొక్క పోస్ట్ మనం ఏ చట్టం ద్వారా తెచ్చుకున్నామో ఒకసారి కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఓకేనా, వైస్ రాయ్ అనే దాన్ని మనం ఏ చట్టం ద్వారా వచ్చింది ఆ యొక్క పోస్ట్ అనేది కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అదేవిధంగా హూ ఇస్ ద ఫస్ట్ వైస్ రాయ్ కూడా మీకు చెప్పాను, అది కూడా ఎవరో కామెంట్ సెక్షన్లో పెట్టండి. రైట్. సో గైస్, దిస్ అబాలిష్డ్ ద వైస్ రాయ్. మరి వైస్ రాయ్ పోయిన తర్వాత ఎవరు ఉంటారు, గవర్నర్ జనరల్ ఉంటారు. మరి యొక్క గవర్నర్ జనరల్ని ఎవరు అపాయింట్ చేస్తారు, బ్రిటిష్ కింగ్ అపాయింట్ చేస్తారు. బ్రిటిష్ కింగ్ డైరెక్ట్గా అపాయింట్ చేస్తాడా, నో నో నో. బ్రిటిష్ కింగ్ విత్ ద అడ్వైజ్ ఆఫ్ ది డొమినియన్స్ మినిస్టర్స్ కౌన్సిల్ ఉంటుంది కదా, డొమినియన్స్ కౌన్సిల్, మినిస్టర్స్ యొక్క కౌన్సిల్, ఆ యొక్క డొమినియన్స్ యొక్క ఈ యొక్క ఏదైతే ఉందో మనకి మన ఇండియన్ డొమినియన్ అయితే ఇండియన్ డొమినియన్ అండ్ పాకిస్తాన్ డొమినియన్ అయితే పాకిస్తాన్ డొమినియన్, వాళ్ళ యొక్క మినిస్టర్స్ యొక్క అడ్వైజ్ ప్రకారం బ్రిటిష్ కింగ్ ఈ యొక్క గవర్నర్ జనరల్ని అంటే అపాయింట్ చేయడం జరుగుతుందండి. అంటే ఇది వైస్రాయ్ని తీసివేసి ఆయన ప్లేస్లో గవర్నర్ జనరల్ని తీసుకురావడం జరిగింది ఈ యొక్క చట్టం. ఓకేనా, సో ప్లీజ్ డూ రిమెంబర్ దాట్. అండ్ నెక్స్ట్ గైస్, ఇట్ ప్రొవైడెడ్ ద ఈచ్ డొమినియన్ గవర్నర్ జనరల్. ఓకేనా, ప్రతి ఒక్క డొమినియన్కి గవర్నర్ జనరల్ ఉంటారు. సో మనకి అంటే మన డొమినియన్కి మనకి అండ్ అక్కడ పాకిస్తాన్ డొమినియన్కి పాకిస్తాన్కి. ఓకేనా, రైట్ అండి. అదేవిధంగా మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అంటే మెజిస్ట్రీస్ గవర్నమెంట్ ఉంటుంది కదా, అంటే ఎవరిది, హిజ్ మెజిస్ట్రీ, బ్రిటిష్ గవర్నమెంట్కి. సింపుల్గా మాట్లాడాలంటే బ్రిటిష్ గవర్నమెంట్కి ఇక మన పైన రెస్పాన్సిబిలిటీ లేదు. నో రెస్పాన్సిబిలిటీ ఇండియా గవర్నమెంట్ పైన కానీ, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పైన కానీ, గవర్నమెంట్ ఆఫ్ పాకిస్తాన్ పైన కానీ మాకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు. ఈ యొక్క చట్టంతోనే మనకు తెలిసిపోయింది ఎలాంటి రెస్పాన్సిబిలిటీ, బాధ్యత మాకు లేదు ఇక. ఎందుకంటే మీకు ఆల్రెడీ మేము ఇండిపెండెన్స్ ఇచ్చినాం, స్వతంత్రం ఇచ్చాం కాబట్టి నో బాధ్యత. క్లియర్, రైట్. సో గైస్, ఇంకా దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉన్నాయి. సో దాంట్లో మనం చూసినట్లయితే గైస్, దిస్ యాక్ట్ ఎంపవర్డ్ ద కాన్స్టెంట్ అసెంబ్లీస్ ఆఫ్ ద టూ డొమినియన్స్. సో పాకిస్తాన్ డొమినియన్కి ఒక కాన్స్టెంట్ అసెంబ్లీ, మన డొమినియన్కి ఒక కాన్స్టెంట్ అసెంబ్లీ. ఈ యొక్క రెండు రాజ్యాంగ పరిషత్కి ఒక అధికారం ఇచ్చిందండి, అథారిటీ ఇచ్చింది. ఏం చేస్తాయండి అవి, కాన్స్టిట్యూషన్ని ప్రిపేర్ చేయాలి. ఓకేనా, టు ఫ్రేమ్ అండ్ అడాప్ట్ ఎనీ కాన్స్టిట్యూషన్. అయ్యా నువ్వు అంటే ఇండియన్ రాజ్యాంగ పరిషత్ ఉంది, నువ్వు కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేసుకుంటావా, లేదైనా నువ్వు ఏదైనా కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకుంటావా, అది నీ ఇష్టం. అదే పాకిస్తాన్ కూడా మీరు కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకుంటారా లేదా మీరు ఫ్రేమ్ చేసుకుంటారా, మీ ఇష్టం అనే ఒక అధికారాన్ని రెండు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీస్కి ఈ యొక్క చట్టం ఎంపవర్ చేసింది, ఇవ్వడం జరిగింది. క్లియర్ అండి, రైట్. సో గైస్, అయితే ఇంకేం చేసింది తెలుసా, మై డియర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీస్, వీఆర్ గివింగ్ యూ వన్ మోర్ పవర్. దట్ ఏంటంటే మేము ఇప్పటి వరకు బ్రిటిష్ పార్లమెంటు 1947 వరకు చేసిన ఏ చట్టమైనా సరే, ఏ చట్టాన్నైనా సరే యూ కెన్ రిపెల్ ఎనీ యాక్ట్ని మీరు తీసివేయాలంటే రిపెల్ చేయొచ్చు, రద్దు చేయాలంటే రద్దు చేయొచ్చు, ఇన్క్లూడింగ్ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 ఆల్సో. అంటే 1947 స్వతంత్ర చట్టంతో పాటుగా మీరు ఏ చట్టాన్నైనా సరే తీసివేయాలనుకుంటే తీసుకువేయచ్చు. అలాంటి అధికారాన్ని కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి ఇస్తున్నాం. ఇంకా మీరు మీ కాన్స్టిట్యూషన్ రాసుకుంటే రాసుకోరి, లేకుంటే ఎక్కడి నుంచి అడాప్ట్ చేసుకుంటే చేసుకోరి, అది మీ ఇష్టం అని చెప్పింది ఈ యొక్క చట్టము. రైట్ అండి. సో నెక్స్ట్ గైస్, ఈ యొక్క టూ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీస్ ఆఫ్ ద బోత్ డొమినియన్స్, అంటే మన రెండు డొమినియన్స్కి సంబంధించిన రాజ్యాంగ పరిషత్లు ఏవైతే ఉంటాయో అవి కాన్స్టిట్యూషన్ని రాసుకునేంత వరకు మీరు మీ యొక్క చట్టాలను చేసుకోండి. అంటే మీ యొక్క టెరిటరీస్ ఉన్నాయి కదా, అంటే ఇండియాకి సంబంధించి ఇండియా టెరిటరీ ఉంటుంది, పాకిస్తాన్కి సంబంధించి పాకిస్తాన్ టెరిటరీ ఉంటుంది. మరి అప్పటి వరకు రాజ్యాంగం వచ్చేంత వరకు మరి అవి రూల్ అవ్వాలి కదా, దానికి సంబంధించిన లెజిస్లేచర్స్ని, దానికి సంబంధించిన యాక్ట్స్ని ఈ యొక్క కాన్స్టిట్యూంట్ అసెంబ్లీస్ చేసుకోవచ్చు అనే ఒక అధికారాన్ని కూడా ఇచ్చింది. ఓకే, రైట్. సో లెజిస్లేట్ ఫర్ దేర్ రెస్పెక్టివ్ టెరిటరీస్, మీ యొక్క భూభాగాలకు సంబంధించిన లెజిస్లేచర్స్ని చట్టాలను చేసుకునే అధికారాన్ని కూడా మేము కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి ఇస్తున్నాము అని చెప్పి ఈ యొక్క చట్టం చెప్పిందండి. సో రైట్. సో గాయస్, బ్రిటిష్ పార్లమెంట్ పాస్ చేసిన యాక్ట్స్ ఏవైతే ఉంటాయో, ఎప్పుడైతే మనకి 1947 ఇంప్లిమెంట్ అయిందో అప్పుడు బ్రిటిష్ పార్లమెంట్ చేసిన యాక్ట్స్, దాని తర్వాతకి అంటే ఆగస్ట్ 15, 1947 తర్వాతకి మేము చేసిన యాక్ట్స్ ఇక మీకు ఎక్స్టెండ్ కావు, మేము ఎక్స్టెండ్ చేయం. ఓకేనా, బ్రిటిష్ పార్లమెంటు 1947 కంటే ముందు చేసిన చట్టాలు ఆగస్టు 15, 1947 తర్వాతకి ఎక్స్టెండ్ కావు. ఒకవేళ మాకు కావాలి అని మీరు ఎక్స్టెండ్ చేసుకుంటే ఓకే, కానీ అవి ఎక్స్టెండ్ కావు, అక్కడితోనే అయిపోతుంది. మేము చేసుకుంటామంటే చేసుకుంటే అది మీ ఇష్టం అని చెప్పేసి ఈ యొక్క చట్టం చెప్పడం జరిగింది. క్లియర్ అండి, రైట్. అండ్ నెక్స్ట్ పాయింట్, సో నెక్స్ట్ పాయింట్ ఇస్ దిస్ గైస్,
దిస్ యాక్ట్ అబాలిష్డ్ ద ఆఫీస్ ఆఫ్ ద సెక్రటరీ ఆఫ్ స్టేట్. ఓకేనా, ఈ యొక్క సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనే ఒక కొత్త ఆఫీస్ని ఏ చట్టం మనం ఇంట్రడ్యూస్ చేసిందండి, ఏ చట్టం ఆ యొక్క ఆఫీస్ని క్రియేట్ చేసింది, దాన్ని కూడా మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సో గైస్, అబాలిష్డ్ ద ఆఫీస్ ఆఫ్ ద సెక్రటరీ ఆఫ్ స్టేట్. సో సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనే ఈ యొక్క ఆఫీస్ ఏదైతే ఉందో, పదవి ఏదైతే ఉందో, దాన్ని ఈ యొక్క చట్టం అబాలిష్ చేసింది, రద్దు చేసింది. క్లియర్, రైట్. మరి ఏం చేసింది, ఆయన తీసేసిందా? తీసేసిన తర్వాతకి సెక్రటరీ ఆఫ్ కామన్వెల్త్ అఫైర్స్ అండి, సెక్రటరీ ఆఫ్ కామన్వెల్త్ అఫైర్స్. సో ఈయనకున్న పవర్స్, ఈయనకున్న ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో ఈ పదవిని తీసివేసి ఈయనకున్న ఫంక్షన్స్ని, పవర్స్ని ఎవరికి ట్రాన్స్ఫర్ చేసింది అంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ కామన్వెల్త్ అఫైర్స్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇచ్చింది. అయ్యా నిన్ను తీసేస్తున్నాం, నీ దగ్గర ఉన్న పవర్స్ అన్ని ఈ యొక్క కామన్వెల్త్ అఫైర్స్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇస్తున్నాం అని చెప్పి మనకి ఈ యొక్క చట్టం చెప్పడం జరిగింది. సో మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ప్రొక్లెయిమ్డ్ ద ల్యాప్స్ ఆఫ్ బ్రిటిష్ పారమౌన్సీ. అంటే ఏంటి? ప్రొక్లెయిమ్డ్, ఈ యొక్క చట్టం డిక్లేర్ చేసిందండి. ఏం డిక్లేర్ చేసింది? ల్యాప్స్, డినైడ్. హలో, వీఆర్ డినైయింగ్ ఇట్. వాట్ వీఆర్ డినైయింగ్ ఇట్? వీఆర్ డినైయింగ్ ఇట్ బ్రిటిష్ పారమౌన్సీ, అంటే బ్రిటిష్ సుప్రమసీ, బ్రిటిష్ యొక్క సర్వోన్నత అధికారం ఏదైతే ఉందో దాన్ని మేము డినై చేస్తున్నాం, దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, అది మాకు వద్దు అని డిక్లేర్ చేసింది. ఎక్కడండి? సో ఇండియన్ ప్రిన్స్లీ స్టేట్స్ కావచ్చు అండ్ ట్రైబల్ ఏరియాస్లో, అంటే 1947 కంటే ముందు బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే ట్రైబల్ ఏరియాస్లో కొన్ని అగ్రిమెంట్స్ చేసుకుంది. ఆ అగ్రిమెంట్స్ ఏమైనా ఉన్నా కానీ ఇండియన్ ప్రిన్స్లీ స్టేట్స్ పైన బ్రిటిష్ యొక్క గుత్తాధిపత్యం, సావర్నిటీ ఏదైనా ఉన్నా కానీ అది మొత్తం డినే అయిపోతుంది. సో అది మొత్తం ల్యాప్స్ అయిపోతుంది అని ఈ యొక్క చట్టంలో పేర్కొనడం జరిగింది. క్లియర్, రైట్. అండ్ నెక్స్ట్ గైస్, ఇట్ గ్రాంటెడ్ ద ఇండియన్ ప్రిన్స్లీ స్టేట్స్ జాయిన్. సో మనకి ఈ యొక్క ఇండియన్ ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయి కదా, స్వదేశీ సంస్థానాలు, అవి జాయిన్ అవ్వచ్చు. ఎక్కడ జాయిన్ అవ్వచ్చు? ద స్వదేశీ సంస్థానాలు ఏవైతే ఉన్నాయో అవి ఇండియన్ డొమినియన్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఇండియన్ డొమినియన్లో జాయిన్ అవ్వచ్చు, లేదా పాకిస్తాన్ డొమినియన్లో జాయిన్ అవ్వాలనుకుంటే అక్కడ చేయొచ్చు, లేకపోతే రిమైన్ ఇండిపెండెంట్, మేము దాంట్లో కాము దీంట్లో కాము ఇండిపెండెంట్గా ఉంటాము అనుకుంటే ఇండిపెండెంట్గా కూడా ఉండవచ్చు. ఓకే, రైట్ అండి. సో బ్రిటిష్ ఈ యొక్క ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఇండియన్ డొమినియన్లో ఉండొచ్చు, పాకిస్తాన్ డొమినియన్లోనే ఉండొచ్చు, లేదా రిమైన్ ఇండిపెండెంట్గా కూడా ఉండొచ్చు. ఆ అధికారాన్ని కూడా ఈ యొక్క ప్రిన్స్లీ స్టేట్స్కి వీళ్ళకి ఇవ్వడం జరిగింది అండి. క్లియర్, రైట్. అండ్ నెక్స్ట్ అండి, సో గైస్, ఈచ్ ఆఫ్ ద డొమినియన్స్ అండ్ ప్రావిన్సెస్. సో ప్రతి ఒక్క డొమినియన్, అంటే పాకిస్తాన్ డొమినియన్ కావచ్చు, ఇండియన్ డొమినియన్ కావచ్చు, ఇంకేమైనా ప్రావిన్సెస్ కావచ్చు, అవి న్యూ కాన్స్టిట్యూషన్స్ని ఏర్పాటు చేసుకునేంత వరకు, ఓకేనా, న్యూ కాన్స్టిట్యూషన్స్, కొత్త రాజ్యాంగాలని ఏర్పాటు చేసుకునేంత వరకు ఈ రెండు డొమినియన్లు, అయ్యా మీరు గవర్న్ చేసుకోవాలి కదా, మరి మిమ్మల్ని మీరు పరిపాలించుకోవాలి కదా, కొత్త కాన్స్టిట్యూషన్ ఎప్పుడు ఎలా పరిపాలించుకోవాలి అంటే దెర్ ఈజ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ఉంది కదా, దాని ప్రకారము మీరు మీ యొక్క టెరిటరీస్ని రూల్ చేసుకోండి అని చెప్పింది. ఓకేనా, రైట్. సో ఈచ్ ఆఫ్ ద డొమినియన్ కొత్త కాన్స్టిట్యూషన్స్ని ఏర్పాటు చేసుకునేంత వరకు ఈ యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 ప్రకారము గవర్నెన్స్ చేసుకోండి, పరిపాలించుకోండి అని చెప్పింది. ఒకవేళ మీరు ఆ యొక్క 1935ని కూడా మాడిఫై చేసుకొని మేము గవర్న్ చేసుకుంటాము, రూల్ చేసుకున్నామంటే దాన్ని మీరు మాడిఫై చేసుకొని కూడా ఏమైనా రూల్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి ఈ యొక్క యాక్ట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. క్లియర్ అండి, రైట్. నెక్స్ట్ రైట్ టు వీటో బిల్స్ అండి. రైట్ టు వీటో బిల్స్ ఎవరికి? బ్రిటిష్ మొనార్కీ, దట్ వాజ్ డినైడ్. ఓకే, బ్రిటిష్ మొనార్కీకి రైట్ టు వీటో బిల్స్ అనేది ఉంటుండే. సో అంటే ఏంటి? బ్రిటిష్ మొనార్కీ అంటే ఎవరంటే బ్రిటిష్ రూలర్, బ్రిటిష్ చక్రవర్తికి ఒకటి ఉంటుండే, మన దగ్గర బిల్స్ ఏమైనా ఉంటే దాన్ని ఆయన వీటో చేయవచ్చు. ఆ రైట్ టు వీటో బిల్స్ అనేది ఏదైతే ఉందో అది డిప్రైవ్ చేయబడింది, అంటే అది తీసేసారండి, ఇక లేరు. అంటే ఆల్రెడీ మనకి స్వతంత్రం వచ్చిన తర్వాతకి మళ్ళీ ఇంకా ఆయనకు వీటో పవర్స్ ఏంది కాబట్టి రైట్ టు వీటో బిల్స్ చేసే బ్రిటిష్ రూలర్కి ఉన్న ఆ యొక్క పవర్ ఏదైతే ఉందో దాన్ని డిప్రైవ్ చేసి, మరి బ్రిటిష్ రూలర్కి డిప్రైవ్ చేశారు. మరి ఆ యొక్క రైట్ టు వీటోస్ని ఎవరికి రిజర్వ్ చేశారు? బ్రిటిష్ మొనార్కీ తీసివేసి, బ్రిటిష్ రూరల్ దగ్గర నుంచి తీసివేసి దాన్ని ఎవరికి ఇచ్చారంటే గవర్నర్ జనరల్కి ఇచ్చారండి. ఈ యొక్క రైట్ టు వీటో బిల్ ఈయన దగ్గర నుంచి తీసివేసి ఎవరికి ఇచ్చారు? దట్ రిజర్వ్డ్ టు గవర్నర్ జనరల్. ఓకేనా, గవర్నర్ జనరల్కి ఇవ్వడం జరిగింది. క్లియర్, రైట్ అండి. సో ఇంకా దీనికి సంబంధించిన మనం చూసినట్లయితే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అండ్ ప్రావిన్షియల్ గవర్నర్స్, వీరిద్దరు కూడా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అండ్ ప్రావిన్షియల్ గవర్నర్స్, దే ఆర్ డెసిగ్నేటెడ్ యాజ్ ద
కాన్స్టిట్యూషనల్ హెడ్స్. కాన్స్టిట్యూషనల్ హెడ్స్ అంటే ఏంటండి? దట్ ఈజ్ నథింగ్ బట్ నామినల్ హెడ్స్. ఓకే, సో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాని, అదేవిధంగా ప్రావిన్సెస్ గవర్నర్స్ని ఈ చట్టం ఎట్లా డెసిగ్నేట్ చేసిందంటే కాన్స్టిట్యూషనల్ హెడ్స్గా డెసిగ్నేట్ చేసిందండి. అంటే వాళ్ళు నామినల్ హెడ్, నామమాత్రము. అంటే వాళ్ళు ఎట్లా పనిచేయాలండి? వాళ్ళ యొక్క కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క అడ్వైస్తోని వాళ్ళు పనిచేయాలి ఉంటుంది. అట్లా వాళ్ళని నామినల్ హెడ్స్గా ఈ యొక్క చట్టం చెప్పడం జరిగింది. రైట్. అండ్ నెక్స్ట్ గైస్, బ్రిటిష్ లైక్ అంటే బ్రిటిష్ కింగ్ ఉంటాడు కదా, బ్రిటిష్ కింగ్కి కొన్ని టైటిల్స్ ఉంటుండే అనమాట, అంటే ఎంపరర్ టైటిల్స్ ఉంటుండే. దాంట్లో ఒకటి టైటిల్ ఆఫ్ ద ఎంపరర్ ఆఫ్ ఇండియా. సో ఇండియా యొక్క చక్రవర్తి అనే ఒక టైటిల్ ఉంటుండే ఆయనకి. అది దాన్ని డ్రాప్ చేసింది ఈ యొక్క చట్టము, తీసేసింది. ఇంకేమాయా, ఇంకా ఇండియా యొక్క చక్రవర్తి ఏంది, ఆ టైటిల్ ఏంది అని చెప్పేసి ఆయనకు ఉన్న రాయల్ టైటిల్స్, అంటే ఇంగ్లాండ్ కింగ్కి రాయల్ టైటిల్స్ ఉంటాయి. ఈ యొక్క రాయల్ టైటిల్స్లో ఎంపరర్ ఆఫ్ ఇండియా అనే టైటిల్ ఏదైతే ఉందో ఆ రాయల్ టైటిల్స్ నుంచి ఈ యొక్క చట్టం దాన్ని తీసివేసింది. ఓకే, రైట్. నెక్స్ట్ మనకి ఈ యొక్క సివిల్ సర్వీసెస్కి సంబంధించిన అంశం ఉంది, దాన్ని చూద్దాం. సో దిస్ యాక్ట్ డిస్కంటిన్యూడ్ ద అపాయింట్మెంట్ టు సివిల్ సర్వీసెస్. ఈ యొక్క సివిల్ సర్వీసెస్ని, ఈ యొక్క అపాయింట్మెంట్ ఏదైతే ఉందో, అంటే నియామక ఏదైతే ఉందో, అప్పుడున్న ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని డిస్కంటిన్యూ చేసింది ఈ యొక్క చట్టము. అదేవిధంగా ఈ యొక్క సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎవరైతే ఉంటారో ఈ సివిల్ సర్వీసెస్కి సంబంధించిన పోస్టులని రిజర్వ్ చేసే పద్ధతి ఉంటుంది అనమాట. అంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ గారు కొన్ని సివిల్ సర్వీసెస్ పోస్ట్ని రిజర్వేషన్ ఏదైతే ఉంటుందో ఆ రిజర్వ్ చేసే ఆ యొక్క పోస్టులను రిజర్వ్ చేసే ఆ యొక్క పద్ధతి ఏదైతే ఉంటుందో దాన్ని కూడా డిస్కంటిన్యూ చేసింది ఈ యొక్క చట్టము. ఓకేనా? సో గైస్, ఇవన్నీ కూడా ఈ యొక్క 1947 చట్టంలో ఉన్న వెరీ 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 ఇంపార్టెంట్ ప్రొవిజన్స్. క్లియర్ గైస్? రైట్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా ఈ యొక్క చట్టానికి సంబంధించిన అంశాలను మనం చూసినట్లయితే స్ట్రోక్ ఆఫ్ మిడ్ నైట్. స్ట్రోక్ ఆఫ్ అంటే ఏంటంటే ఎగ్జాక్ట్లీ 12 AM, ఎగ్జాక్ట్లీ 12 AM, మిడ్ నైట్ అంటే ఎగ్జాక్ట్లీ 12 AM. 12 AMకి మనకి 14th 15th ఆగస్ట్ 1947 మనకి ఇండిపెండెన్స్ రావడం జరిగింది. ఓకేనా? మనకి ఇండిపెండెన్స్ రావడం జరిగింది. అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చిందంటే ఏంటి? బ్రిటిష్ రూల్ కేమ్ టు ఎండ్ ఇన్ ద స్ట్రోక్ ఆఫ్ ద మిడ్ నైట్, ఎగ్జాక్ట్లీ మిడ్ నైట్, ఎగ్జాక్ట్లీ 12 AM, 14th 15th ఆగస్ట్ 1947 బ్రిటిష్ రూల్ ఎండ్ అయింది, మనకి స్వతంత్రం వచ్చింది. దెన్ ఇండియా బికేమ్ ఏ న్యూ డొమినియన్, ఒక కొత్త డొమినియన్ గా ఇండియా అనేది ఏర్పాటవ్వడం జరిగింది. మరి ఆ కొత్త డొమినియన్ కి ఫస్ట్ గవర్నర్ జనరల్ గా లార్డ్ మౌంట్ బాటెన్ గారు రావడం జరిగింది. ఓకేనా? సో లార్డ్ మౌంట్ బాటెన్ బికేమ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఎవరికి? న్యూ ఇండియన్ డొమినియన్కి. ఓకేనా? సో కొత్త డొమినియన్ ఆఫ్ ఇండియాకి లార్డ్ మౌంట్ బాటెన్ బికేమ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్. క్లియర్ అండి? రైట్. సో మొత్తానికి మనకి ఎప్పుడైతే స్వతంత్రం వచ్చిందో అప్పుడు మళ్ళీ మనకు ఒక కాన్స్టిట్యూషన్ని రాసుకోవాలి కాబట్టి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ కావాలి. ఆ యొక్క కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని మనం 1946లో ఏర్పాటు చేసుకున్నాం. ఓకేనా? కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని 1946లో ఏర్పాటు చేసుకున్నాం. ఈ యొక్క కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మనకి పార్లమెంట్ ఆఫ్ ఇండియాగా కూడా పనిచేసింది అండి. సో రైట్. సో ఈ యొక్క కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ బికేమ్ ద ఇండియన్ డొమినియన్ పార్లమెంట్, పార్లమెంట్ ఆఫ్ డొమినియన్ ఆఫ్ ఇండియాగా కూడా ఈ యొక్క పార్లమెంట్ ఈ యొక్క కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేది కొంతకాలం పాటు పనిచేయడం జరిగింది. క్లియర్? రైట్ అండి. ఇంకా మనం చూసినట్లయితే మై డియర్ ఫ్రెండ్స్, యు నో వాట్, మరి మనకి సపరేట్ చేసింది కదా, పార్టీషన్ చేసింది కదా ఈ యొక్క చట్టము. అక్కడ పాకిస్తాన్, ఇక్కడ ఇండియా. మరి ఆ బౌండరీస్ని ఎలా డిసైడ్ చేయాలి? ఓకేనా? ఆ బౌండరీస్ని, సో బౌండరీస్ బిట్వీన్ ద 2 డొమినియన్స్ అండి, వీటిని డిటర్మైన్ చేయడానికి ఒక బౌండరీ కమిషన్ ఏర్పాటు చేసింది. ఓకేనా? సో డిటర్మైన్ బై ద బౌండరీ కమిషన్, ఒక బౌండరీ కమిషన్. ఈ యొక్క బౌండరీ కమిషన్కి హెడ్ ఎవరు, చైర్మన్ ఎవరు అంటే రాడ్క్లిఫ్. ఓకేనా? రాడ్క్లిఫ్ వాళ్ళని ఒక బౌండరీ కమిషన్ ఆయనకి ఉండి, అయ్యా ఈ బౌండరీ మీది, ఈ బౌండరీ ఇండియాది, ఆ బౌండరీ పాకిస్తాన్ది అని చెప్పేసి ఆ బౌండరీ కమిషన్ చూసుకునే ఒక సిస్టమ్ని పెట్టింది. దానికి హెడ్గా ఈ యొక్క రాడ్క్లిఫ్ని పెట్టడం జరిగింది. గైస్, ఇట్స్ ఆల్ అబౌట్ 1947 ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్. దాంతోపాటుగా మనకి అంటే ఇంటరిమ్ గవర్నమెంట్ 1946లో అండ్ ఫస్ట్ ఏదైతే మనకి ఫస్ట్ క్యాబినెట్ ఉందో సో దానికి సంబంధించిన ఒక చిన్న అంశం ఉంది, చూద్దాం. అది చూసి అయిపోతుంది. ఫస్ట్ ఇక్కడ ఇంటరిమ్ గవర్నమెంట్లో ఉన్న క్యాబినెట్ అండి, అంటే తాత్కాలిక ప్రభుత్వము 1946లో అప్పుడు ఎట్లా క్యాబినెట్ ఉంది అని చెప్పేసి ఇక్కడ మీకు పిక్చర్ చూడొచ్చు. మధ్యంతర ప్రభుత్వము, ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ గారు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ద కౌన్సిల్గా ఉన్నారు. అండ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, కామన్వెల్త్ రిలేషన్స్ అక్కడ ఆయన పోషించిన మినిస్ట్రీస్ అక్కడ.
జవహర్లాల్ నెహ్రూ ఇక్కడ చూసినట్లయితే ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, ఎక్స్టర్నల్ అఫైర్స్, కామన్వెల్త్ అండ్ రిలేషన్స్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్. ఇది ఎప్పుడు ఫస్ట్ క్యాబినెట్ ఆఫ్ ఫ్రీ ఇండియా, మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ క్యాబినెట్. ఇది ఎప్పుడు మధ్యంతర ప్రభుత్వము. ఓకేనా, మధ్యంతర ప్రభుత్వం. ఈ రెండింటికి డిఫరెన్స్ గమనించాలి. క్లియర్. అండ్ ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హోము, ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ ఇంటరిమ్ గవర్నమెంట్లో. ఫ్రీ ఇండియాలో వచ్చేసరికి సేమ్ హోము, ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్తో పాటు స్టేట్స్ కూడా ఉంది ఇక్కడ. ఓకేనా. సో ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చేసి ఫుడ్ అండ్ అగ్రికల్చరు. ఇక్కడ ఏం పంచాయతీ లేదు, సేమ్ ఇక్కడ కూడా ఫుడ్ అండ్ అగ్రికల్చర్. ఇక్కడ జాన్ మతాయ్ వచ్చేసి 1947లో రైల్వేస్ అండ్ ట్రాన్స్పోర్ట్ అండి. సో మరి ఇక్కడ చూసినట్లయితే జాన్ మతాయ్ గారు వచ్చేసి ఇండస్ట్రీస్ అండ్ సప్లైస్. ఇక్కడ ఇండస్ట్రీస్ సప్లైస్, అక్కడ రైల్వేస్ అండ్ ట్రాన్స్పోర్ట్స్. అండ్ జగ్జీవన్ రామ్ గారు వచ్చేసి ఇక్కడ లేబర్ మినిస్టర్గా ఉన్నారండి. సో ఇక్కడ కూడా సేమ్ జగ్జీవన్ రామ్ గారు మనకి లేబర్ మినిస్టర్గా ఉన్నారు. రైటా. అండ్ నెక్స్ట్ ఇంటరిమ్ గవర్నమెంట్లో సర్దార్ బల్దేవ్ సింగ్ డిఫెన్స్. ఇక్కడ కూడా సర్దార్ బల్దేవ్ సింగ్ గారు డిఫెన్స్. అండ్ నెక్స్ట్ సిహెచ్ బాబా వర్క్స్, మైన్స్, పవర్. అండ్ సిహెచ్ బాబా ఇక్కడ కామర్స్. క్లియర్ అండి. నెక్స్ట్ లియాఖత్ అలీ ఖాన్ ఇక్కడ ఫినాన్స్ ఉన్నారు. సో ఇక్కడ ఫినాన్స్ వచ్చేసి మనకి ఆర్కే షణ్ముఖం శెట్టి అండి ఫినాన్స్. ఇక్కడ షణ్ముఖం శెట్టి గారు మనకి ఫినాన్స్. ఇక్కడ లియాఖత్ అలీ ఖాన్. ఇక్కడ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు మనకి 1947లో ఎడ్యుకేషన్ మినిస్టర్ అండి. సో మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ వచ్చేసి ఇక్కడ సి రాజగోపాలాచారి అండి, ఇక్కడ ఎడ్యుకేషన్ అండ్ ఆర్ట్స్. ఓకేనా. ఇక్కడ మళ్ళీ లైక్ అబూర్ రాబ్ నిస్తార్ గారు పోస్ట్ అండి, పోస్ట్ ఆఫీస్కి సంబంధించి అండ్ ఎయిర్ సంబంధించి. నెక్స్ట్ అసఫ్ అలీ గారు రైల్వేస్ అండ్ ట్రాన్స్పోర్టు. అదేవిధంగా చుంద్రీగర్ చుంద్రీగర్ గారు వచ్చేసి మనకి కామర్స్. అండ్ గజాఫర్ అలీ ఖాన్ గారు వచ్చేసి ఇక్కడ హెల్త్. అండ్ జోగేంద్రనాథ్ మండల్ వచ్చి ఇక్కడ లా. ఇది 1946లో ముచ్చట. అదే ఇక్కడ చూసినట్లయితే అక్కడ జోగేంద్రనాథ్ మండల్ లా ఉంటే ఇక్కడ అంబేద్కర్ గారు 1947లో మనకి లా మినిస్టర్. ఇక్కడ రాజ్ కుమారి అమృత్ కౌర్ గారు హెల్త్ అండి. ఇక్కడ వాళ్ళు హెల్త్ ఉంటే ఇక్కడ గజాఫర్ అలీ ఖాన్ గారు హెల్త్కి ఇక్కడ ఉన్నారు. సో రఫీ అహ్మద్ కిద్వాయ్ ఇక్కడ కమ్యూనికేషన్కి ఆయన మినిస్టర్గా ఉన్నాడు. సో నెక్స్ట్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఇండస్ట్రీస్ అండ్ సప్లైస్. సో నెక్స్ట్ లాస్ట్ వన్ విఎన్ గాడ్గిల్ వర్క్స్ అండ్ మైన్స్ అండ్ పవర్స్. ఓకేనా. ఇది ఇంటరిమ్ గవర్నమెంట్లో ఉన్న క్యాబినెట్. అండ్ ఇది ఫస్ట్ ఫ్రీ ఇండియాలో వచ్చిన మనకి అంటే ఫస్ట్ క్యాబినెట్ ఆఫ్ ఫ్రీ ఇండియా 1947. దీంతో ఈ యొక్క టాపిక్ ఏదైతే ఉందో ఈ యొక్క టాపిక్ మనకి ఏ టాపిక్ అండి. సో దీంతో మనకి 1 సెకండ్ సో ఈ యొక్క ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే టాపిక్ ఏదైతే ఉందో 1773 నుంచి 1947 వరకు చాలా డీటెయిల్గా లక్ష్మీకాంత్ పాలిటీ బుక్లో ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని మీకు నేను టచ్ చేశానండి. ఏది కూడా మనం పాయింట్ టు పాయింట్ మిస్ కాకుండా. సో దాన్ని మీరు జాగ్రత్తగా చూసి మన క్లాసెస్ని రెగ్యులర్గా ఫాలో అయితే మీకు బరాబర్ మంచి మార్కులు వస్తాయి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. రైట్ అండి. సో ఇది దీనికి సంబంధించిన ముచ్చట. మై డియర్ ఫ్రెండ్స్, ప్రతిరోజు మీరు లైవ్ క్లాస్ని వినాలి అనుకుంటే, సో మీరు లక్ష్మీకాంత్ పాలిటీ బుక్ని ఇట్లా నేర్చుకోవాలి అనుకుంటే ఈ యొక్క కాంటాక్ట్ నెంబర్ ఉంది, దీనికి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో యూ కెన్ కాంటాక్ట్ టు దిస్ నెంబర్. క్లియర్ అండి. రైట్. సో ఇట్స్ ఆల్ అబౌట్ టుడేస్ సెషన్. అండ్ 1 సెకండ్ విల్ So right guys, so this is the muchet of today's class. So any queries? So మనకి ఈ యొక్క ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఈరోజుతో క్లాస్ అయిపోయింది. మనకి ఇంకేమైనా ఉన్నాయా, మీకు క్వైరీస్ ఉన్నాయండి? డూ యూ హ్యావ్ ఎనీ క్వైరీస్ రిలేటెడ్ టు క్లాస్ అండ్ ఆల్ ద స్టఫ్? వెరీ గుడ్. శ్రవణ్, లార్డ్ క్యానింగ్, వెరీ గుడ్. క్యానింగ్, గుడ్. సో ఎస్ గైస్, ఇట్స్ ఆల్ అబౌట్ దాట్. అండ్ మళ్ళీ మనం రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దామండి. అండ్ టుమారో we are going to start new topic. Clear? Right. Thank you all of you. Namaste. Bye bye.